వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కర్ణాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతం ప్రసిద్ధ శ్రీకృష్ణ పుణ్యక్షేత్రానికి పుట్టినిల్లు. టెంపుల్ సిటీగా, పరశురామ క్షేత్రంగా, తీర్థయాత్ర కేంద్రంగా, రజత పీఠంగా, కృష్ణ మఠంగా పిలువపడుతున్న ఉడిపి క్షేత్రం ఆలయం ఒక ప్రత్యేకం. కృష్ణుని అలంకారం మరో ప్రత్యేకం. కృష్ణ దర్శనం ప్రత్యేకాతి ప్రత్యేకం. ఈ ప్రత్యేకతలన్నీ తెలుసుకొని ఉడిపి కృష్ణ దర్శనం చేసుకుంటే అదొక దివ్యానుభూతి. అసలు ఇక్కడ కృష్ణ విగ్రహం ఎలా వచ్చిందో రహస్యాన్ని తెలుసుకునే ముందు ఈ దేవాలయం ఎలా దర్శించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఉడిపి మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్ పుష్కరిణి కనపడుతుంది. అదే శ్రీకృష్ణునికి నిత్యం ఆ తీర్థం నుంచే నీటిని తెచ్చి అభిషేకిస్తారు. పుష్కరిణి మధ్యలో మండపం కూడా ఉంటుంది. ఆ తీర్థానికి కొద్ది దూరం ముందుకు వెళ్తే మనకు కృష్ణ మఠం లోపలికి వెళ్ళే క్యూ లైన్స్ కనపడతాయి. డైరెక్ట్ క్యూలో పెడితే కృష్ణ దేవాలయం లోపలికి వెడతాము. అలా కాకుంటే కొంచెం ముందుకు వస్తే పడమర కృష్ణ దేవాలయ గాలిగోపుర ద్వారం, ఆ ఎదురు చంద్రమౌళేశ్వర ఆలయం, కొద్దిగా ముందు అనంతేశ్వరాలయం, ఈ రెండు దర్శించుకున్న తర్వాత కనకన కిండి అనే కిటికీ ద్వారా కృష్ణ దర్శనం బయట నుంచే చేసుకునే పద్ధతి ఇక్కడ ఉందిట. అయితే ఈ ఆలయాలు మరియు కనకన కిండి గురించిన వివరాలు వీడియో చివరిలో చెప్తాను. ముందుగా కృష్ణుని దర్శనం చేసుకుందాం. మనం క్యూ లైన్ గుండా కృష్ణ ఆలయానికి ప్రవేశించినప్పుడు లోపల అద్భుత శిల్పకళతో ప్రశాంత వాతావరణంలో కృష్ణనామస్మరణతో ముందుకు వెళ్తూ ఉంటే వెండి తాపడంతో చేసిన మండపానికి ఒకవైపు గరుత్మంతుడు, మరోవైపు ఆంజనేయుడు, మండపానికి వెనుక వైపున శ్రీకృష్ణ దర్శనం మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి కృష్ణ దర్శనం మన తిరుమల వెంకటేశ్వర దర్శనం కన్నా కష్టం అనిపించింది నాకు. ఎందుకంటే వెంకటేశ్వరుని దర్శనం ఒక గడప నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కృష్ణుని మనం కిటికీ రంధ్రంలోంచి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ కిటికీ 9 రంధ్రాలు కలిగి నవగ్రహ కిండిగా, నవరంధ్రాల నుంచి మనం కృష్ణ దర్శనం చేసుకుంటే నవగ్రహ దోషాలు పోతాయని భక్తుల నమ్మిక. కానీ మనం ఒక రంధ్రం నుంచి చూసే సరికే అక్కడి సెక్యూరిటీ మన్ని ముందుకు పంపించేస్తారు. ఇలా కిటికీ నుంచి దర్శనం చేసుకోవాలని తెలియక చాలామంది దర్శనం చేసుకోలేక గొడవ పడిన వారిని మొన్న మేము చూసాము. ఏది ఏమైనా ఆ కృష్ణ దర్శనం 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ ప్రతిరోజు ఒక క్రొత్త అలంకారంతో దర్శనమిస్తారు కన్నయ్య. బాలకృష్ణుడిగా ఒకరోజు, గోపాలుడిగా ఒకరోజు, వెన్న దొంగగా మరో రోజు, చిన్ని కృష్ణుగా ఇంకో రోజు, రుక్మిణి మాతగా, ఇలా అనేక అలంకారాలు వేస్తూ ఉంటారు. అయితే ఈ అలంకారాలు కూడా అక్కడ మఠాధిపతులు ధ్యానంలో ఉన్నప్పుడు కృష్ణ దర్శనం ఎలా కలిగితే ఆ రోజు ఆ అలంకారం వేయటం అక్కడి ప్రత్యేకత. మేము రాత్రి దర్శనంలో వజ్రకవచంలో కృష్ణుని, నెక్స్ట్ డే మార్నింగ్ మరొక అద్భుత అలంకారంతో నూనె దీపపు కాంతుల్లో అద్భుత దర్శనం చేసుకున్నాము. ఆలయంలో కృష్ణమఠం, సుబ్రహ్మణ్య దేవాలయం, మఠాధిపతుల సమాధి స్థల వృక్షం, గోశాల దర్శనం చేసుకున్నాము. ఆలయంలో అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ విగ్రహం ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ కథ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. 12వ శతాబ్దంలో మధ్వాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్ఠితమైన ఈ శ్రీకృష్ణ విగ్రహం ఉడిపికి ఎలా చేరిందో చూద్దాం. ఒకానొక రోజు ఉదయం సముద్రపు ఒడ్డున మధ్వాచార్యుల వారు 12 స్తోత్ర రచన చేసుకుంటున్న సమయంలో సముద్రమంతా అల్లకల్లోలమైంది. అందులో ద్వారక నుంచి వస్తున్న వ్యాపారస్తులు పడవ కూడా మునిగిపోయే స్థితి వచ్చింది. ఎంతో విలువైన సరుకులతో ఉన్న పడవ మునిగిపోతోంది. ప్రాణాలు పోతాయన్న భయంతో హాహాకారాలు చేస్తున్న వేళ మధ్వాచార్యుల దృష్టి ఆ పడవలో ఉన్న వారిపై పడింది. రక్షించమన్న వ్యాపారి ఆర్తనాదాలు విన్న మధ్వాచార్యులు తమ ఉత్తరీయాన్ని గాలిలోకి ఒకసారి ఊపారు. అంతటితో ఒక్కసారిగా ఆగిపోయిన గాలివాన సేఫ్గా ఒడ్డుకి చేరింది పడవ. ఆ పడవలోని వ్యాపారి మధ్వాచార్యులకి కృతజ్ఞతాపూర్వకంగా ఏదైనా విలువైన వస్తువు కోరుకుంటే ఇస్తామన్నారు. మధ్వాచార్యులకి పడవలో
బరువు బ్యాలెన్స్ చేయటానికి ఏర్పాటు చేయబడ్డ 2 గోపీచందన ముద్దలను తనకు కానుకగా ఇవ్వమన్నారట. వ్యాపారులు ఆ విలువలేని చందనపు ముద్దలు ఎందుకు ఆచార్యులు అడుగుతున్నారా అని దీని వెనక ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారట. అప్పుడు ఒక చందన మట్టి ముద్దని అక్కడి సముద్రపు నీటిలో ముంచగా బలరాముని విగ్రహం అందులోంచి బయటకు వచ్చినది. అది అక్కడే ప్రతిష్ఠించారు మధ్వాచార్యులు. 2వ చందనపు ముద్దని ఉడిపి మాధవ సరోవరంలో ముంచేసరికి బాలకృష్ణుని విగ్రహం బయటికి వచ్చింది. ఆచార్యులు అక్కడే కృష్ణునికి అభిషేకించారు. అప్పటి వరకు 3-4 పట్టిన విగ్రహం 30 మంది పట్టుకున్నా మోయలేంత ప్రాణశక్తి వచ్చింది. మధ్వాచార్యులు తమ తపోశక్తితో బాలకృష్ణుని విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించి ద్వైత సిద్ధాంత పద్ధతిలో పూజాధికాలు నిర్వహిస్తూ వచ్చారు. అసలు ఈ కృష్ణ విగ్రహం చందనపు ముద్దలో రావడానికి ఒక పురాణ గాథ ఉన్నది. ద్వాపరయుగంలో ఒకనాడు దేవకీదేవి శ్రీకృష్ణుని ఇలా అడిగిందిట. కృష్ణ, నువ్వు యశోదమ్మ వద్ద పెరగడం వల్ల నీ బాల్యలీలలు నేను చూడలేదు. నాకు ఒక్కసారి ఆ భాగ్యం కలిగించవా కన్నయ్య అని అడిగిందిట. అంతట కృష్ణుడు, బలరాముడు ఇద్దరు చిన్నపిల్లలుగా మారి ఆడి పాడి ముద్దాడారట. దేవకీదేవితో ఈ విషయాలు గమనిస్తున్న రుక్మిణీదేవి శ్రీకృష్ణుని అనుమతితో బాలకృష్ణుని ప్రతిమను విశ్వకర్మతే తయారు చేయించి ప్రతిరోజు పూజలు చేసిందిట. ద్వాపర యుగాంత సమయంలో అర్జునుడు రుక్మిణీ వనాన్ని ఏర్పాటు చేసి అందులో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారట. కాలక్రమంలో అవి గోపీచందన మట్టితో కలిసి సముద్ర గర్భంలో కలిసిపోయాయని, అవి మళ్ళీ 12వ శతాబ్దంలో నావలో చందన ముద్దలతో బయటపడ్డాయని ఆధారాలు నిరూపితమయ్యాయి. రుక్మిణి, మధ్వాచార్యులు భక్తులు పూజించిన బాలకృష్ణుని బలరాముని దివ్యమోహన రూపం నేటికి చెక్కు చెదరలేదు. కుడి చేతిలో మజ్జిగ కవ్వంతో, ఎడమ చేత తాడుని పట్టుకొని భక్తి అనే కవ్వంతో మన మనస్సుని చిలికితే అందులో నుంచి జ్ఞానం అనే అద్భుతమైన వెన్న లభ్యమవుతుందని, ఆ జ్ఞానంతో మన అజ్ఞానం పోగొట్టుకోవచ్చన్న అర్థాన్ని తెలియజేస్తున్నట్టు కృష్ణుని దివ్య మనోహర రూపం మాటలలో వర్ణించలేను. అవకాశం ఉన్నవారు ఒక్కసారైనా ఉడిపి దర్శనానికి కృష్ణ దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణుని విగ్రహం తూర్పు నుంచి పడమర వైపుకి తిరగడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో కృష్ణుని విగ్రహం ఒకరోజు దానంతట అదే పడమర వైపుకు తిరగడం జరిగింది. ఇలా జరగడానికి కారణం శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో పనిచేసే తిమ్మప్ప ఒక యుద్ధంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం తప్పడంతో కృష్ణదేవరాయల గురువు వ్యాసరాయల వద్ద శిష్యునిగా చేరారట తిమ్మప్ప. ఒకరోజు వ్యాసరాయలు అక్కడున్న వారిలో మోక్షానికి ఎవరు అర్హులని శిష్యులని అడుగుతాడు. అప్పుడు నేను నాది అన్నది లేదన్న భావన ఎవరికి ఉంటుందో వాడు మోక్షానికి అర్హుడని వేదాంతాన్ని తెలియచేశారు తిమ్మప్ప. సంతోషపడిన వ్యాసరాయల అనుమతితో తిమ్మప్ప ఉడిపి దర్శనానికి వెళ్ళారట. ఉడిపిలో తిమ్మప్పని నిమ్నజాతి వాడని దేవాలయ దర్శనానికి అనుమతించలేదట. బాధపడిన తిమ్మప్ప దేవాలయ వెనక భాగంలో కూర్చుని కృష్ణనామ సంకీర్తనలు చేస్తూ కాలం గడపసాగారట. ఒకరోజు హఠాత్తుగా శ్రీకృష్ణుని విగ్రహం తూర్పు నుంచి పడమరికి తిరిగి పడమర గోడ కూలిపోయి తిమ్మప్పకి కృష్ణ దర్శనం కలిగింది. అప్పుడు అక్కడి అర్చకులు తిమ్మప్పని భక్త కనకదాస అని పిలవసాగారు. ఇప్పుడు మనం చూస్తున్న కనకన కిండి అనే కనకదాసుకి కృష్ణ దర్శనం కలిగించిన ప్రదేశమే ఈ కిటికీ గుండా జరిగిందని చెప్తారు. ఇప్పుడు బయట నుంచి కూడా మనం లోపల దర్శనం చేసుకోవచ్చు కృష్ణ దర్శనం. ఇక్కడ కనకదాసు విగ్రహం కూడా గోడ మీద చెక్కబడి ఉంది. ఆలయ పడమర వైపు అతి ప్రాచీన చంద్రమౌళేశ్వర ఆలయం, అనంతేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ దేవాలయాలు 2 దర్శించుకున్న తర్వాత ఉడిపి కృష్ణుని దర్శించుకోవాలని చెబుతారు. చంద్రమౌళేశ్వర ఆలయంలో చంద్రవంక కలిగిన శివుడు దీపపు వెలుగుల మధ్య ఎంతో దేదీప్యమానంగా దర్శనమిస్తారు. ఈ చంద్రమౌళేశ్వరునికి ఉడిపితో ప్రత్యేక సంబంధం ఉందని చెప్తారు. దక్ష ప్రజాపతిచే శాపగ్రస్తుడైన చంద్రుడు మరియు అతని భార్యలు ఉడిపిలోని చంద్రమౌళేశ్వర ఆలయంలో తమ ప్రార్థనలు చేశారని, ఈనాటి కనిపించే లింగాన్ని సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. చంద్రమౌళేశ్వర దేవాలయం వెనుక భాగానే మనకి పరశురాముడే శివలింగ రూపంలో శేషపడగతో అనంతేశ్వరునిగా స్వయంభూగా వెలిశారని, అక్కడ అనంతేశ్వర దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు.
ఇక్కడ ఆలయం కూడా విశాల ప్రాంగణంతో నిర్మించబడి ఉన్నది. ఈ 2 దేవాలయాల నిర్మాణ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ దేవాలయానికి సంప్రదాయ దుస్తులతో మాత్రమే దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. ఉడిపి దేవాలయాల్లో నిత్య అన్నదాన వితరణ ఉంటుంది. శీఘ్ర దర్శన టికెట్ 200 పర్ హెడ్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు నైట్ బాగా రష్గా అనిపించింది. డే టైం హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిపోయింది. మేము గోకర్ణ నుంచి ఉడిపి దర్శించుకున్నప్పుడు గోకర్ణ వీడియో కూడా అప్లోడ్ చేశానండి, అది కూడా చూడండి. అనేక తీర్థయాత్ర విశేషాలతో కూడిన వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు చూసి మీ గ్రూప్స్లో షేర్ చేయండి. మనకు తెలియకుండా చేసే మంచి పని ఇదే అని నా భావన. సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.